ఇవ్వు. ఎందుకులే బాబు, 10 రూపాయల కాయలకి 100 మాయమాటలు చెప్పి ఏ మార్చేవాళ్ళం కదా. కొట్టకపోతే ఏం కొంపలు మునగవులే. మీలాంటి వాళ్ళు కొట్టకపోయినా అవసరం లేదు, మహాభక్తులు కదా. చాలే ఆపవమ్మా, నువ్వు నాతో ఏం ఆడుకోవాల్సిన అవసరం లేదు గాని ఇదిగో 100 తీసుకొని ఇవ్వు. రావు బాబు, 100 కాయలు రావు, దీపాలు అస్సలు రావు. ఏంటి రావా? ఇందాకిచ్చావుగా. అప్పుడు స్టాక్ ఉంది, ఇచ్చా. మీరు అలా వెళ్ళగానే ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కోనసీమ కొబ్బరికాయల కొట్లు వాళ్ళు స్ట్రైకులు చేస్తున్నారంట. 1 నెల రోజుల దాకా కాయలు లేవు, ఉన్న కాయలే పెచ్చు రేటుకి అమ్ముకోండని కబురొచ్చింది. అయినా మీరు అన్నారుగా సిండికేట్లు రేట్లు పెంచి అమ్ముతున్నారని. ఇక్కడ సిండికేట్ లేకపోయినా పైనుంచి కబురొచ్చింది, అందుకే రేటు పెంచేశా. ఇప్పుడు ఎంత మరి? 2000. ఏంటి 2000? అదే కదా మీ అదృష్టం. దేవుడు మీ భక్తికి మెచ్చి రేట్లు పెంచాడు. అమ్మా, మరి అంతెందుకులే గాని ఎంతో అంత చూసి తీసుకో. ఎంతో అంత చూసి తీసుకోవడం లేదు, అంతే. 2000 ఇస్తే కాయ దీప ప్రమిదలు వస్తాయి, లేకపోతే రావు. తగ్గదా? రూపాయి కూడా తగ్గదు. సరే కానీ నాకు మా మమ్మీకి టైం బాలేదు, ఆడుకుంటుంది, ఆడుకునివ్వు. డబ్బులని తీసుకున్నావేంటి? అందులో 5000 ఉన్నాయి. 5000 ఉన్నాయా? అయితే 2 కవర్లు ఇస్తాలే. ఒకటి నువ్వు, నీతో పాటు ఇంకో అమ్మాయి వచ్చింది కదా, ఇద్దరు కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించండి, పుణ్యం వస్తుంది. అనుకున్న పనులు అవుతాయి. మంచి రోజని చెప్పానుగా. ఎగరేసావంటే పొళ్ళు రాలిపోతాయి. నా కూతుర్ని నేనే దేవుడికి పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. కానీ నా కూతురు నన్ను ఇంకా తల్లిగా అంగీకరించడం లేదు. ఎప్పుడు అమ్మ అంటూ వచ్చి నా గుండెల మీద వాళ్తుందో భగవంతుడా, దానికి త్వరగా నేనే కన్న తల్లినని అర్థం అయ్యేలా చేయి స్వామి. నీ కన్నీళ్లు నాకు తెలియనివి కావే. కన్నీళ్లు తుడుచుకోగలవే కాని గుండెల్లో బాధ ఎలా తొలగిపోతుందే? ఎందుకే దేవుడి సన్నిధికొచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం? ఏం చేయనమ్మా, కన్నబిడ్డని ఎదురుగా పెట్టుకుని మాట్లాడలేకపోతున్నాను. ఏ తల్లికైనా కూతురుతో మాట్లాడలేని నిస్సహాయత ఎంత బాధగా ఉంటుందో ఊహించుకో. తల్లి కూతుళ్ల మధ్య తగువ, పలకరింపులకి నోచుకోలేని పరిస్థితి. ఎవరికైనా జీవితంలో ఇలాంటివి ఎదురుపడతాయా అమ్మా? నన్నే దేవుడు పరీక్ష పెడుతున్నాడా? నాకే ఇలాంటి కష్టాలు కలిగిస్తున్నాడా? ఏ జన్మ పాపము నన్ను ఇలా వెంటాడుతుంది? అంతా నీ భయం కానీ నీ కూతురుతో నువ్వు మాట్లాడడానికి ఎందుకే అంత భయం? ఆ దేవుడే ధరణిని నువ్వు వచ్చిన సమయానికి ఇక్కడికొచ్చేలా చేశాడు. కన్న తల్లి వయ్యుండి తటపటాయించడం ఎందుకే? వెళ్ళి మాట్లాడు. నేనే నీ తల్లినని గట్టిగా చెప్పవే. ఏం మాట్లాడినమ్మా? ఏమని మాట్లాడను? అసలు ఎలా పలకరించను?
దానికి నేనంటేనే పడ్డం లేదు, నా పోడే గిట్టడం లేదు. నా మీద కోపంగా ఉంది. వెంటపడి ఇంకా ద్వేషాన్ని పెంచమంటావా? దగ్గరవ్వాలని నేను ఆశపడుతుంటే దూరంగా పెట్టాలని అది ఆలోచిస్తూ ఉంది. నేనే అమ్మనమ్మ అని చెప్పుకున్నప్పుడు అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు తెలిసిపోయిందిగా, అది ఆలోచించాలి. కానీ పదే పదే నేను చెప్పి ఏం ప్రయోజనం అమ్మా? నాకెందుకో దాన్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం నచ్చడం లేదు. మీరైనా వెళ్ళి మాట్లాడండి. నాకు మాట్లాడాలని ఉందమ్మా. కూతురుతో మాట్లాడాలని ఏ తండ్రికి ఉండదు చెప్పు? వెళ్ళి అసలు మాట్లాడేలా మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఇది మందలించి చెప్పే విషయం కాదు. కోపడ్డానికి తనేమీ చిన్నపిల్ల కాదు. విషయం అందరి ముందు ఉంది. తనతో నువ్వు స్పష్టంగా చెప్పావు. జనని ప్రవర్తన తన ఆల్రెడీ చూసింది. తనే అర్థం చేసుకోవాలి. మేవే అమ్మా నాన్న అని తన మనసుకి నాటాలి. తను అంగీకరించాలి, ఒప్పుకోవాలి. మా ప్రేమ వెనుక ఉన్న ఆరాటాన్ని అర్థం చేసుకుని కన్విన్స్ కావాలి. ఇది జననీయో నేనో పదే పదే ఫోర్స్ చేసి నచ్చజెప్పే విషయం కాదు. తనకు తెలిసిన నిజం నిజమా అబద్ధమా అని తెలుసుకోవాల్సింది తను. అమ్మా నాన్న అంటూ మా దగ్గరికి రావాల్సింది ధరణి. బలవంతంగా ఒప్పించడానికి ఇది బంధానికి సంబంధించిన విషయం అమ్మా. ప్రేమ ఆపేక్షలు మనసులో కలకాలి, మనసు పడి దగ్గర కావాలి. ఇది వేరే వాళ్ళ జోక్యంతో అయ్యే పని కాదమ్మా. కాలం నిర్ణయించాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన సున్నితమైన సమస్య అమ్మా. మనసు అంగీకరిస్తేనే మనుషులు దగ్గరవుతారు. ధరణి, నువ్వు అనుకున్నట్టుగానే దీపాలు వెలిగించి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ మావయ్య జనని వచ్చి మన మీద ఇరిటేట్ అయ్యి ఏవేవో అనడం, మనం బాధపడ్డం అవసరమా చెప్పు? నువ్వు కోరిక కోరేవు కాబట్టి వెలిగించి వెళ్దామని ఆగాను. లేకపోతే ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. సరే పద, త్వరగా వెలిగించి వెళ్దాం పద. ఇదిగో. ధరణి, నేను కూడా వెలిగిస్తాను. నువ్వా? భగవంతుడా, ఈ సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలి. నన్ను ఈ డైలమాలోంచి బయటపడే. ఇప్పుడు నాకున్న సమస్యలన్నింటికి నువ్వే దారి చూపించు. నిజంగా జనని గారు నా తల్లేనా? ఆవిడ నా కన్న తల్లైనా ఇప్పుడు నేను ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళగలను?
నాన్నంటే నాకు ప్రాణమని నీకు తెలుసు కదా. ఆయనకు కూడా నేనంటే ప్రేమ. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచారు. ప్రతి క్షణం నా గురించి ఆలోచించే మనిషి. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాచుకుంటూ తన గుండెల్లో పెట్టుకుని ప్రేమగా పెంచారు. అలాంటి తండ్రిని ఇవాళ తండ్రి కాదనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలా? వెళ్ళగలనా? అసలు మా నాన్నకి ఈ విషయం తెలిస్తే ఎలా తట్టుకోగలడు? ఆయన్ని ఓదార్చడం ఎవరి తరం అవుతుంది? ఈ విషయం నా ఒక్కదానికి సంబంధించింది కాదు. నాన్న, తమ్ముడు అందరం బాధపడాల్సి వస్తుంది. నువ్వే అంత స్మూత్గా, సాఫీగా, సంతోషంగా జరిగిపోయేటట్టు చూడాలి. నా ప్రాబ్లమ్స్ అన్ని తీర్చే స్వామి. నా గురించి ఎవ్వరూ బాధపడకూడదు. నా కోసం ఎవ్వరూ కన్నీరు కార్చకూడదు. నువ్వే ఆదుకోవాలి స్వామి. నువ్వే కాపాడాలి స్వామి. ధరణికి నాకు త్వరగా పెళ్ళైపోవాలి. ఆ జనని మాటలు, మావయ్య మాటలు ధరణి నమ్మకూడదు. వాళ్ళు తన అమ్మా నాన్నని చెప్పారు కదా, అందుకని నాతో పెళ్లి కొప్పుకోకుండా చేయకు స్వామి. ఈ దీపాలకు, కొబ్బరికాయలకు 5,000 పెట్టుబడి పెట్టాను. 100 రూపాయలు పెట్టుబడి పెట్టినా వాళ్ళ కోరిక తీరుస్తావా? 5,000 పెట్టుబడి పెట్టినా నా కోరిక తీర్చవా? నువ్వే ఆలోచించుకో స్వామి. నేను పెట్టిన డబ్బును బట్టి నాకు నీ మీద ఎంత భక్తుందో నీకు అండర్స్టాండ్ అయ్యే ఉంటుంది. ధరణి కోరిందో, కాలం ఇలా నాతో నీ సేవ చేయించిందో తెలీదు. నీకు దీపం వెలిగించి కొబ్బరికాయ కొడుతున్నాను. నా ప్లాన్, మా అమ్మ ప్లాన్ సక్సెస్ అయ్యేలా చూడు. ధరణితో నా పెళ్లి జరగాలి. ధరణి వెనకాలన్న ఆస్తి మొత్తం మాకు దక్కేలా చేయి స్వామి. ధరణి, ఏమని మొక్కుకున్నావు? దేవుణ్ణి కోరుకున్న కోరికలు చెప్పకూడదు. నాకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. నేను ప్రతి క్షణం కోరుకునేది నీతో అనే మాటే దేవుడితో కూడా అన్నాను. ఏంటది? నీకు నాకు త్వరలో పెళ్ళైపోవాలని. ఎలాంటి ఆటంకాలు రాకూడదని. నువ్వు నేను లైఫ్ లాంగ్ సంతోషంగా బతకాలని దండం పెట్టుకున్నాను. అది తప్ప నాకు వేరే కోరికలేమీ లేవు కదా. అదే ఆ దేవుడికి చెప్పుకున్నాను. వెళ్దామా? ఉండు చెప్తాను. నువ్వు వెలిగించిన దీపం ఆర్పేస్తాను. ధీరజ్, ఏమైంది? ఏం లేదు. ఇందాక నువ్వు బొట్టు పెట్టుకోవడం మర్చిపోయావు కదా, నేను కూడా మర్చిపోయాను. నేను వెళ్ళి బొట్టు పెట్టుకొస్తాను, నువ్వు ఎక్కడ పెట్టే. ఆల్రెడీ ఆ జనని చేసిన పనికి కోపం నశాలని కంటింది. ఆవిడ్ని చూసుకుని ఇది రెచ్చిపోతుంది. నేను వెలిగించిన దీపం ఆర్పి నా కోరిక నెరవేరకుండా చేయాలని కదా దీని దుర్మార్గపు ఆలోచన. చెత్త. ఎక్కడ ఈ ధరణి? ఇందాకే ఇక్కడే ఎక్కడో కనిపించిందే. ఇక్కడున్నావా? ఇదిగో మనవరాలా,
ప్రసాదం తీసుకో. తీసుకో. ఏంటి పిచ్చి మొహం అలా చూస్తున్నావు? నేను మీ అమ్మమ్మనే. నా మీద కూడా కోపమేనా? ఈ కోపానికే దడిచి మీ అమ్మ నీతో మాట్లాడడానికి వెనక ముందు ఆడుతోంది. అసలు అది నీకేం అన్యాయం చేసిందనే దాన్ని గుర్రుగా చూస్తున్నావు, దాని మీద కసుపుసులాడుతున్నావు. దాని దగ్గరున్న పిల్లలు దాని కన్నపిల్లలు కారని తెలిసిన దగ్గర నుంచి అసలు నా కన్నపిల్లలెవరు అని ఆరాటపడిందే. వెతకడానికి వెనకాడకుండా రాత్రి పగలు వెతికింది. చివరికి పరిచయమున్న నువ్వే తన కన్న కూతురని తెలిసి ఎంత సంబరపడిపోయిందో. నేనేనమ్మా నీ తల్లి నేను చెప్పడానికి ఎంత తాపత్రయపడింది, ఎన్ని ప్రయత్నాలు చేసింది. కానీ మధు ఎక్కడ దూరం అయిపోతుందో అని భయపడి నీకు నిజం చెప్పలేక, దాని దగ్గర నిజం దాయలేక అతలాకుతలమైపోయిందే. దేవుడు అందరికీ అన్నీ తెలిసేలా చేశాడు, కానీ నువ్వు దాన్ని నమ్మడం లేదు. అదేదో నీ సుఖ సంతోషాలు దూరం చేసిందని దాని శత్రువులా చూస్తున్నావు. నువ్వు చిన్నపిల్లవేం కాదే. కాస్త కోపతాపాలు పక్కన పెట్టి నిదానంగా నింపాదిగా ఆలోచించు. ఏ తల్లి ఇలాంటి అబద్ధం చెప్పదే. కట్టుకున్నవాడి విషయంలో, కన్న బిడ్డల విషయంలో అబద్ధం ఆడదు. చూడు, పెద్దదాన్ని దేవుడి సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, మీ అమ్మ చెప్పేది నిజం. కాస్త పెద్ద మనసు చేసుకుని ఆలోచించవే. నవమాసాలు మోసిన కన్న తల్లి నిన్ను దూరం చేసుకుని 20 ఏళ్ళయ్యిందే. తెలిసినప్పటి నుంచి నీ గురించి, బాలు గురించి ఆలోచించి ఎంత కుమిలిపోయిందో. కన్నీళ్లు కారని క్షణం లేదు, నీకోసం కలవరించని రోజు లేదు. ముక్కోటి దేవతలకి మొక్కిందే, కనిపించిన రాయి కల్లా దండాలు పెట్టింది. ముక్కు కట్టని కొమ్మ లేదు. దాని బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోయిందే. నీకోసం కూడా అది ఆరాటపడింది కదా, నీ కళ్ళతో నువ్వే చూసావు కదా. కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయవే. అందరం సంతోషంగా ఉంటామే. ఏమ్మా, బాగున్నారా? బాగున్నామండి. మీరేంటి వచ్చినప్పటి నుంచి కనిపించలేదు? పక్క గుడిలో అభిషేకాలుంటేను వెళ్ళి ఇప్పుడే వస్తున్నానమ్మా. అవును, మీ అమ్మాయి అప్పుడు ధరణి అనే అమ్మాయి కోసం మొక్కులు మొక్కింది కదా, మొక్కుబడులు చెల్లించింది కదా. ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉంది? ఆ ధరణి ఈ అమ్మాయేనండి. అవునా? ఏమ్మా, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? నా ఆరోగ్యం బాలేదన్న విషయం మీకెలా తెలుసండి? అదేంటమ్మా, ఆ రోజు మీ అమ్మగారు నీకోసం పూర్ణకుంభం ఎత్తుకుని ఉడుమిట్లన్నీ ఎక్కి శివయ్యకి కఠినమైన మొక్కు చెల్లించింది, శివాభిషేకం చేసింది. పరీక్షా స్థలిలో గాజు ముక్కలు లెక్క చేయకుండా నువ్వు క్షేమంగా ఉండాలని కఠినమైన దీక్ష చేసిందమ్మా ఆ తల్లి. మృత్యువుతో పోరాడి నీ ఆరోగ్యం బాగుపడేలా చేసిందమ్మా. అలాంటి తల్లికి చేతులెత్తి నమస్కరించాలి.
గొప్ప తల్లి కడుపున పుట్టిన బిడ్డవమ్మ నువ్వు. తను నా ఆరోగ్యం గురించి ఎలా తెలిసింది అంటుంది? మీ అమ్మాయి తన అమ్మాయి కోసం అంత కష్టపడిందని తనకు తెలియదా? తల్లి కూతుర్ల మధ్య ఏమైనా మనస్పర్ధలున్నాయా? అబే అయ్యయ్యో అవే మాట్లాడండి. తల్లి కూతుళ్ళ మధ్య మనస్పర్ధలేంటండి? ఏవో చిన్న చిన్న మాట పట్టింపులు, ఏవో చిన్న అలకలు అంతే. పడకపోవడాలంటూ ఏమీ లేవండి. మనస్పర్ధలు అసలు లేవు. చిన్న చిన్న అపార్థాలున్నా తొందరలోనే సర్దుకుంటాయి. ఆ విషయాలు దేవుడితో చెప్పుకుందామని ఇవాళ గుడికొచ్చాం. మంచి పని చేశారు. ఇవాళ ప్రశస్తమైన రోజు. కల్పవృక్షం దగ్గర దీపం వెలిగిస్తే తీరని కోరికంటూ ఏమీ ఉండదు. దేవుడి దయ పరిపూర్ణంగా ఉంటుంది. పంతులు గారు, టెంపుల్లో ఏదో ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందని చెప్పారట. మీరు వచ్చి చూపిస్తే ఆ పని ఏదో పూర్తి చేసి వెళ్తాను. అమ్మా, ఇది మీ అమ్మాయికి ఇవ్వండి. అంతా శుభం జరుగుతుంది. అమ్మా, మీ అమ్మకి ఇవ్వమ్మా. అది నవగ్రహాలకి అభిషేకం చేస్తుందండి. మరీ మంచిది. తీసుకెళ్లి ఆ సూర్య భగవానుడికి అర్పించండి. మీ జీవితాల్లో వెలుగు నింపుతాడు. అలాగే. పదబాబు. అలాగే పంతులు గారు. నా వల్ల కాదే. నేనిప్పుడు అక్కడికి వెళ్ళలేనే. 11 ప్రదక్షిణాలు చేసి చేసి మోకాళ్ళ చిప్పలు అరిగిపోయినట్టున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేకుండా ఉన్నానే. నువ్వే వెళ్ళిచ్చిరా. పొరపాటున నీ దీపం గాలికి ఆరిపోయిందనుకో, దానికో పరిష్కారం ఉంటుంది కదా. ధరణితో నా పెళ్ళవడం కోసం నేను ఏమైనా చేస్తాను. భగవంతుడి సన్నిధిలో తలనీలాలు సమర్పించుకుని. తలనీలాలు సమర్పించుకోవడం అంటే అదే బాబు, బోడిగుండు చేసుకోవడం.